యుగండా సిరీస్ లో భాగంగా ఈ రోజు మా వర్క్ అయితే చూడండి. మొన్న చూపించాను కదా బాయిలర్, అదే బాయిలర్ మేము రిమూవ్ చేసాము. మొత్తం అంతా రిమూవ్ చేసి ఈ రోజు ప్యానల్ బోర్డులు అయితే సైడ్ తీస్తున్నాము. ఎంత రిస్క్ తో కూడిన పని అంటే, ఈ స్ట్రక్చర్ కనబడుతుంది కదా, ఈ స్ట్రక్చర్ అవతలకి ఈ ప్యానల్ బోర్డ్ అనేది షిఫ్ట్ చేయాలి. కటింగ్ చేసి ఏ రకంగా షిఫ్ట్ చేస్తామో చూడండి వీడియోలో. ఓళ్ళు వేసి ముందు ప్యానల్ బోర్డుకి చైన్ బ్లాక్ అనేది వేసాము. మా ఓడి తెగరాజేస్తున్నాడు చైన్ బ్లాక్. బా సగం దాకా అయితే మేము తీసుకొచ్చాము. కరెక్ట్గా సగం వచ్చేసరికి అయితే స్టక్ అయిపోయింది అక్కడ. మళ్ళీ కటింగ్ షీట్ తోటి కటింగ్ చేసి ఆ స్టక్ అయిపోయిందని రిమూవ్ చేసి అయితే బయటికి లాగుతున్నాము. ఏ రకంగా లాగుతున్నాం చూడండి. మంచి ఆరాంసే జాయిగా తీస్తున్నాం అనమాట. లేకపోతే అది ఎక్కడ జట్కా కొట్టినా కానీ చాలా ప్రమాదం. పైన ఒక చైన్ బ్లాక్ వేసాము, కింద ఒక చైన్ బ్లాక్ వేసాము. యాక్చువల్ అయితే హైడ్రా రావాలా, కింద హైడ్రాకి వేసి క్రైన్కి వేసి మేము లాగుతాము. క్రైన్ రాలేదు. ఇదైతే తీస్తున్నాం కదా, వేరే ప్యానల్ బోర్డు కూడా తీయడానికి అయితే కటింగ్ చేసేస్తున్నారు పక్కన మా వాళ్ళు. ప్యానల్ బోర్డు ఎదురుగుండా ఒక పైప్ ఉన్నది, కింద మోటార్ ఉన్నది, అదైతే టచ్ అయిపోద్ది. టచ్ అవ్వకుండా జాగ్రత్తగా పక్కకు లాగి మరీ తీయాలి. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు చూసి, అలాగా మొత్తం ప్యానల్ బోర్డు అంతా కింద దిగిపోయిన తర్వాత అయితే మాకు హైడ్రా వచ్చింది. క్రెయిన్ అవసరం లేనప్పుడు మొత్తం అంత ప్యానల్ బోర్డు అయితే కింద దింపేసాం. కింద పెట్టేస్తున్నాం. ఇప్పుడు కింద పెట్టేసాం ఆరామ్సే. భోజనం టైం అయిపోయింది, భోజనానికి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత అయితే క్రెయిన్కి వేసి పక్క లాగుతాం అనమాట. ఇది ఫ్రెండ్స్ మా వర్క్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి వర్క్ ఎలా ఉన్నది అనేది. బాయిలర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉన్నదని కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.